హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఈటీఎల్ టెస్టింగ్ అంటే ఏంటి, అలాగే ఈటీఎల్ అంటే ఏంటి, అలాగే ఈటీఎల్ టెస్టింగ్ యొక్క ప్రాసెస్ గురించి మనము స్టెప్ బై స్టెప్ కొంచెం తెలుసుకుందాము. ఇది ఒక పార్ట్ 1 వీడియో అనుకోండి. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో ఇంకొంచెం వేరేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. సో ఇంకా మనం టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం వాట్ ఈజ్ ఈటీఎల్ అనేది చూద్దాము. సో ఈటీఎల్ అంటే ఏంటి, అలాగే దీని యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము. సో ఈటీఎల్ స్టాండ్ ఫర్ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ద ఈటీఎల్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ 3 steps: extracting, transforming and loading of data from one source to another. In a simple words, ETL operations are performed on the data to pull it out from one database to another. The ETL process is often used in data warehouse. సో ఇది జనరల్గా మనకి ఈటీఎల్ యొక్క మీనింగ్. సో ఈటీఎల్లో మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఏదైనా డేటాబేస్ ఉంటుంది కదా, డేటాబేస్ ఏ అనుకోండి, డేటాబేస్ బి అనుకోండి. సో ఇక్కడున్న డేటాని అక్కడికి లోడ్ చేయడానికి చేసే ఆపరేషన్స్ని మనం ఈటీఎల్ అంటారు. సో ఈ ఆపరేషన్స్ని టెస్ట్ చేయాలనే ప్రాసెస్ని మనం ఈటీఎల్ టెస్టింగ్ అంటారు. సో ఫస్ట్ ఏం చేస్తాము, ఏ అనేది ఒక డేటాబేసు, బి అనేది ఒక డేటాబేసు. ఏ డేటాబేస్లో ఉన్న డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ఎక్కడికి? డెస్టినేషన్ అంటే బి అనే డేటాబేస్కి లైక్ ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత అక్కడికి లోడ్ చేస్తాం. సో ఆ డేటాబేస్ ఏదైతే ఉందో, ఎంప్లాయీ డీటెయిల్స్ కానీ సంథింగ్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని అక్కడ లోడ్ చేస్తాం. సో సోర్స్ టు డెస్టినేషన్. సో ఈ ప్రాసెస్ని మనం ఈటీఎల్ అంటారు. నెక్స్ట్, వాట్ ఈజ్ ఈటీఎల్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్. సో ఈటీఎల్ యొక్క ప్రాసెస్ ఈ విధంగా జరుగుతుంది. దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ మనం ప్రాసెస్ తెలుసుకుందాము. సో ఇక్కడ చూసుకుంటే ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద ఈటీఎల్ process is a data extracting. In this step, data is extracted from the source database and there can be more than one data source. సో ఇక్కడ చూసుకుంటే మనము సోర్స్ డేటాబేస్ ఏదైతే ఉందో ఆ డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. సో మోర్ దాన్ డేటాబేసెస్ ఉన్నా కూడా సపోర్ట్ చేస్తారు. సో ఈ విధంగా ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాము, ఎక్స్ట్రాక్టింగ్ చేసుకుంటాము. నెక్స్ట్, ఇన్ ద సెకండ్ స్టెప్ డేటా ట్రాన్స్ఫార్మింగ్. ఎక్స్ట్రాక్టెడ్ డేటా ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ బై అప్లయింగ్ వేరియస్ రూల్స్ అండ్ ఫంక్షన్స్ టు బి స్టోర్డ్ ఇన్ ద డెస్టినేషన్ డేటాబేస్ ఇన్ యాజ్ ఏ ప్రాపర్ ఫార్మాట్. సో ఇక్కడ చూసుకుంటే మనము ఈ ట్రాన్స్ఫార్మ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ కానీ అలాగే మనకి కొన్ని ఫంక్షన్స్ కానీ లైక్ యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ డేటాని మనము ట్రాన్స్ఫర్ చేసి లైక్ వేరే డెస్టినేషన్లో మనము లోడ్ చేస్తాం కదా. సో లోడ్ చేసే ప్రాసెస్లో మనకి ఇంటర్నల్గా ఈ రూల్స్ అప్లై చేయడం కానీ అలాగే వేరియస్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం కానీ ఇలాంటి ప్రాసెస్ అనేది చేస్తాము. సో ఫైనల్గా మన అజెండా ఏంటి, సోర్స్ డేటాబేస్లో ఉన్న డేటాని డెస్టినేషన్ డేటాబేస్లో లోడ్ చేయాలి. సో అక్కడ మనం యాక్సెస్ చేసుకునేటట్టు ఉండాలి, యూజ్ చేసేటట్టు ఉండాలి. ఇక్కడ సేమ్ మనకు లాస్ట్ స్టెప్లో కూడా ఇలానే మెన్షన్ చేస్తున్నారు. ఇన్ ద ఫైనల్ స్టెప్ డేటా లోడింగ్, ట్రాన్స్ఫార్మ్ అండ్ యూనిఫామ్లీ ఫార్మాటెడ్ డేటా ఈజ్ లోడెడ్ ఇన్ టు ద డెస్టినేషన్ డేటాబేస్. సో ఏదైతే డేటాబేస్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేస్తామో ఆ డేటాబేస్ని మనము లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫైనల్ స్టెప్ అది. సో ఈ విధంగా లోడ్ చేసే ప్రాసెస్ని మనము లైక్ ఈటీఎల్ ప్రాసెసింగ్ అంటారు. సో ఇది ఫ్రెండ్స్, ఈటీఎల్ అంటే ఏంటి, అలాగే ఈటీఎల్ ప్రాసెస్ అంటే ఏంటి అనే స్టెప్ బై స్టెప్ కొంచెం ఐడియా అయితే వచ్చింది కదా. సో నెక్స్ట్ మనం వీడియోలో ఈటీఎల్ టెస్టింగ్ని ఏ విధంగా చేస్తారు, సో ఈటీఎల్ టెస్టర్ యొక్క రోల్, రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా ఉంటాయి, సో క్లియర్గా ఇంకో వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం సరిపోదు యాక్చువల్గా. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి లైక్ కొంచెమన్నా ఐడియా వచ్చిందనుకోండి. సో నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్లో మనం ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో అందువల్ల నేను సెకండ్ వీడియో అయితే చేస్తాను. సో తప్పకుండా ఈ వీడియో నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేయండి. సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే జస్ట్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.